హలో అండి, అందరికీ నమస్కారం. నేను పూజ చేసుకునేటప్పుడు అంటే రెగ్యులర్గా చేసుకునేటప్పుడు నార్మల్గానే దేవుడి దగ్గరవన్నీ క్లీన్ చేసేస్తాను. కానీ మంత్లీ వన్స్ మాత్రం మొత్తం అన్ని సామాన్లు చాలా క్లీన్గా, అలాగే ఇప్పుడు మనం పసుపు కుంకుమ అన్నీ ఒకే బాక్స్లో వేస్తాను. అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొత్తవి పెడుతూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా సరే ఇలా మంత్లీ వన్స్ పెట్టుకొని మిగతా రోజులు నార్మల్గా చేసుకుంటే మనకి పనిగా అనిపించదు. మరీ ఎక్కువ సామాన్లు కూడా నేనేమి ఉంచను దేవుడి గదిలో. పంచపాత్ర, ఉద్దన్ని, 2 దీపాలు రెగ్యులర్గా వాడుకునేవి దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఇలా ఒకటి 2 ప్లేట్లు ఉంటాయన్నమాట. ఒకటేమో నార్మల్ ప్రసాదం పెట్టడానికి, ఎప్పుడైనా ఏదైనా వండినప్పుడు కొద్ది లోతు గిన్నె, దారాలు ఇవన్నీ కుంకుమలు ఇవన్నీ పైన సెల్ఫ్లో పెట్టేస్తాను. తర్వాత ఇది ఒకటి కింద ఉంటుంది. ఇందులో అన్నీ కూడా రెగ్యులర్గా వాడి పెట్టేస్తాను. ఒత్తులు, పసుపు, కుంకుమ ఇలా అవసరమైనవి తీసుకోవడానికి ఇలా క్రింద వైపున ఒక బుట్ట లాంటిది పెట్టి అందులో పెట్టేస్తాను. చాలా సామాన్లు పైన పెడతాను. అలా అని మరీ ఎక్కువ కూడా ఏమీ ఉంచను. పైన ఇలా చిన్న చిన్న పళ్ళాలు, ఇత్తడి పళ్ళాలు, 2 వెండి దీపాలు, 2 మామూలు దీపాలు పైన ఉంచుతాను. క్రిందనేమో 2 దీపాలు రెగ్యులర్గా పెట్టడానికి ఉంచుతాను. మట్టి ప్రమిదలు కొన్ని ఉంటాయి. ఎప్పుడు కూడా ఇలా నేను మంత్లీ వన్స్ ఇలా క్లీన్ చేసేసుకొని పసుపు, కుంకుమ, ఒత్తులు, పటిక బెల్లం చిప్స్, గంధం అనేది వాటర్లో కలిపేసి ఉంచుకుంటాను. తర్వాత అక్షింతలు ముందు కలిపి పక్కన పెట్టి ఒక రోజు ఉంచిన తర్వాత ఇందులో వేస్తాను అనమాట. అంటే తడి లేకుండా ఉంటేనే బాగా ఉంటాయి. ఆరిపోయిన తర్వాత ఇందులో వేస్తాను. తర్వాత ఇలా నేను 2 దేవుడికి ప్లేట్లు ప్రసాదం పెట్టడానికి 2 పంచపాత్రలు ఉంచుతాను. ఒకటేమో అభిషేకం చేయడానికి, అలాగే దేవుడి దగ్గరేమో వాటర్ పెట్టడానికి ఇలా 2 ఉంచుతాను. తర్వాత అడుగున పళ్ళెం, ఈ పళ్ళెంలో శివుణ్ణి, నందిని పెట్టి అభిషేకం చేస్తూ ఉంటాను. ఈ పళ్ళెంలో ఇలా పళ్ళెం పెట్టి శివయ్యని పెట్టి, శివయ్య ఎదురుకుంటా నందిని పెట్టి నేను అభిషేకం అనేది వాటర్ తోటే చేస్తాను. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు మన ఇష్టం అనమాట. శివయ్యకి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా అలా పెడతాను. పూజా విధానం అనేది నేను చాలా సింపుల్గా ఉండేలాగే చూసుకుంటాను. ఒక్కొక్కసారి 3 దీపాలు పెడతాను, ఒక్కొక్కసారి 2 దీపాలు పెడతాను. అంటే లోపల 3 పెట్టిన బయట తులసమ్మ దగ్గర పెడతాను కదా, అలా అనమాట. ఇన్ని అని నియమం ఏమీ ఉండదు. నా మనసుకు నచ్చినట్టుగానే చేసుకుంటాను పూజ. మిగిలిన సామాన్లన్నీ కూడా ఇందులో అంటే ఒత్తులు, పసుపు, కుంకుమ, సాంబ్రాణి పొడి ఇటువంటివన్నీ ఇందులో వేసేస్తాను. ఎక్కువగా అవసరం లేనివి ఇలా పైన ఒక సెల్ఫ్ ఉంటుంది, అక్కడ పెట్టేస్తాను. చూడండి ఇలా రామతీర్థం నుంచి తెచ్చిన వాటర్ కొద్దిగా ఉంచాను. ఎప్పుడైనా సరే మంత్లీ వన్స్ ఒకసారి మొత్తం ఇల్లంతా జల్లుకుంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్లో కొద్దిగా వేసి మిగిలిన సామాన్లు, దేవుడు బుక్స్ అన్నీ ఇలా పైన సెల్ఫ్లో పెట్టేస్తాను. ఇలా చూడండి ఈ విధంగాని. కాబట్టి ఎక్కువగా అవసరమైనవే ఇలా కొన్ని బుక్స్ చదివేవి రెగ్యులర్గా ఇక్కడ చిన్న కిటికీ ఉంటుంది, అక్కడ పెట్టేస్తాను. పూజా విధానం చాలా సింపుల్గానే చేసుకుంటాను. పెద్దగా హంగామా పడను. చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకున్నానా లేదా, దేవుడికి శ్లోకాలు చదివేనా లేదా, నేను మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించానా లేదా ఇలా చూసుకుంటాను నేను. ప్రతిదీ కూడా ఇలా పువ్వులు అనేవి మా మావయ్య గారు కోసేస్తారు. ఎప్పుడైనా గడపకి మొత్తం దేవుళ్ళ ఫోటోలకి బొట్టులు పెట్టాలనుకున్నప్పుడు ఇలా 2 ప్లేట్లో పసుపు, గంధము, వాటర్ కలిపేసి కుంకుమ ఒక ప్లేట్లో ఉంచుకుంటాను. దేవుడి కోసం ఒక బిందె నీళ్ళు పట్టుకొని ఇలా ఉంచుకుంటాను. ఇలా అయితే పూజ అనేది నేను చాలా సింపుల్గా ముగించుకుంటాను. మంత్లీ వన్స్ క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా ఉండేలాగే మ్యాక్సిమం ఒక 1.5 అవర్లో క్లీన్ అయ్యేలా చూసుకుంటాను మంత్లీ వన్స్ మాత్రం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.